అంబేద్కర్ గారు అందరి వాడు, దాన్ని మళ్ళీ తీసుకోవడం సార్. ప్రతి ఒక్కరు ఆయన రాజ్యాంగం కిందే మనందరం ఉన్నాం. అది నేను అందరి వాడు, నో డౌట్. అది అప్పుడు అట్లనే ఇప్పుడు ఆయన మీరు వెంటబడి తెలుపుతుంటే మీరు అంబేద్కరిస్ట్ చనిపోతే మీరు ప్రవక్త ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు తప్ప ఆయన అందరివాడు అని చెప్పి కాదు అని మిమ్మల్ని మీరు కాదు అనడం అని ఏమి అనడం లేదు. మీరు కూడా అర్థం చేసుకోలేదు. ఒక దళితుడి మరణం నాకు నిజంగా కలిచివేసింది, కానీ నేను దాన్ని తప్పని చెప్తాను. ఏమంటే చెంగయ్య కాలు మీద చేత కాకపోతే నేను చూపిస్తాను. ప్లీజ్ వర్మ గారు ఒక నిమిషం, నా 2 నిమిషాలు 3 నిమిషాలు అయిపోయినాయండి సార్. బాలకోటే సార్, నేనేం చెప్తున్నా అంటే ఇందాక అంటే మీరు ఎందుకు చనిపోయినారు ఏంది దాని గురించి మాట్లాడండి అంటే, స్వాతంత్రం వచ్చినప్పుడు 6 చనిపోయినారు, మొన్న చనిపోయినప్పుడు 7 చనిపోయినారు అంటే ఇది మీ పరిణితి. ఇది దీన్ని దాటి మానవత్వంతో ముందుకు వచ్చి ఇది కరెక్ట్, ఇది దీన్ని సర్వైవ్ చేసుకుందాం అంటే మళ్ళీ ఉంటుందేమో భూస్థాపితం కాకుండా అని మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా. రెండోది, కడప జిల్లాలో సార్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జమ్మలమడుగు మరియు ఆ ప్రొద్దుటూరు ఎస్సీ మాదిగ అమ్మాయి 3 సంఘటనలు ఎక్కడికి రాలేదు ఆయన. మరి ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు కదా. రెండోది, తర్వాత పిఠాపురం గురించి మాట్లాడాడు. నేను ఈరోజు ఇంత సీనియర్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా వాళ్ళ ఛాలెంజ్ని. నేను పులివెందుల పోదాం, నేను 100 మంది వైసీపీ కార్యకర్తలతో చెప్పిస్తా మాకు బిల్లులు రాలేదు, మాకు అన్యాయం అయిపోయినా మనం చేసినామని. ఒక్క జనసేన కార్యకర్తతో చెప్పి ప్లీజ్, నేను మీ టైంలోకి రాలా, నా టైంలోకి రావద్దు. పిఠాపురంలో అట్లే 1 year లో పిఠాపురంకి ఏం జరిగింది అనేది, తర్వాత మీరు 5 సంవత్సరాల్లో పులివెందులకి ఏం జరిగింది అనేది బేరీజ్ వేసుకోండి, ఛాలెంజ్ చేస్తాం, చర్చించుకుందాం. అంటే మీరు నేను ఛాలెంజ్ చేస్తున్నా. రెండోది, పట్టించుకున్న పాపాలు 100 మంది 1000 మంది జమై మా బతుకులు నాశనం అయిపోయినాయని ముఖ్యమంత్రి గారి పులివెందుల్లో సొంతంటి మీద రాళ్ళు వేసినారు. ఇది ఆయన పట్టించుకున్న పాపాన పోలేదని మమ్మల్ని అంటున్నారు కదా, ఆయన పట్టించుకున్న పాపాన పోలేదని. నేనేం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని ఆయన అడిగాడు. ఎస్, ఆయన వర్షంలో ఈ విధంగా ఉంది. A1 అరెస్ట్ చేసినప్పుడు A2 ఎందుకు అరెస్ట్ చేయరు? మీరు అందరినీ తీసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఒక ఎల్లయ్య పుల్లయ్య నల్లయ్య 4 ఉండుంటే కారులో అందరిని తీసుకుపోరా స్టేషన్ కు, అందరిని అరెస్ట్ చేయరా? ఏం చేస్తారని చెప్పి చట్టాలు మీరు మాట్లాడిన క్లాజులు సబ్ క్లాజులు మాట్లాడితే ఏ ప్రభుత్వం ఒప్పుకోనుందా? రెండోది, 100% అరెస్ట్ అవుతారు, అడిగిపోతారు. ఏం జరుగుతుందో అది ఏ ఒరిజినల్ లో ఏదో తేలుతుంది, దాని గురించి రోజు వేరే నాదో విషయం. ఈ రోజు వినండి, మీరు మధ్యలో దాని గురించి మనం జడ్జిమెంట్లు ఇవ్వలేమండి. మీరు ఇంకో గంట మాట్లాడినా దాని గురించి జడ్జిమెంట్లు ఇవ్వలేము. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. గత 5 రోజుల నుంచి జరుగుతున్నది ఇదే, చూద్దాం ఏం జరుగుతుందో. దానివల్ల టైం వేస్ట్. నేను అనేది 2 బ్రేకింగ్ పాయింట్లు ఉన్నాయి. ఒకటి, కొడాలి నాని ఎక్కడ పోయాడు, ఇక్కడ పోయారు, సింగపూర్ వెళ్ళిపోయారు, ఇంకోటి వెళ్ళిపోయారు అన్నారు. ఆయన నిన్న వచ్చాడు, గుడివాడలోనే ఆయన వచ్చారు. నెక్స్ట్ ఆయన బీజేపీలోకి వెళ్తారని ఒక ప్రచారం జరుగుతుంది. మరొక వైపు వంశీ, వల్లభనేని వంశీ ఆయన మీద అప్పీల్కి సుప్రీంకోర్టుకి ప్రభుత్వం వెళ్ళడం, ఆయనకి బెయిల్ వస్తేనే. ఏంటి బెయిల్ రానివ్వరా అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సరే, ఇప్పుడు కొడాలి నాని ఇప్పుడు వచ్చి ఏదో ఒక 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి కనపడతాను ఆయన వచ్చినాడు అంటే ఏందని ఇప్పుడు వెంటనే పోయి మీరు ఎందుకు ఈడ్చుకోబోలేదనా నన్ను ఎందుకు కొడుతున్నా నాకు అర్థం. నేనేమంటున్నానంటే కాదండి, ఆయన వెళ్ళిపోయారు అన్నాడు కదా, ఆయన ఇక్కడే ఉన్నాడని. 100% ఎక్కడైనా ఉండి ఆయన కాశీలో దాంకొని తీసుకొస్తారు కదా, 7 సముద్రాల అవతల ఏడ్చుకొస్తారు కదా. ఆయన నా వెంట్రుకు పీకలేరు, నా బొచ్చులు పీకలేరు. ఆయన మాట్లాడిన మాట ఆయన ప్రపంచం అంతా చూసిందే. ఆయన చేసిన ఘోరాలు నేరాలు, ఆయన మైనింగ్ అన్ని ఉన్నాయి కదా. ఖచ్చితంగా చట్టం శిక్ష ఆడిపోతారు. పరిగెత్తుకుంటున్నారు కోర్టులు కాడిపోయి ముందస్తు బెయిల్లోని. మేమంతా పోటుగాళ్ళం మగవాళ్ళం అని నీరసం విర్రవీగిన వాళ్ళంతా మీరు నిలబడింది మరి చట్టానికి ఎదుర్కోండి కేసులను. ఎందుకు పరిగెడుతున్నారు? అక్రమం పేరు చెప్పి ఎవడు అక్రమం? మీ ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు మైనింగ్లు అన్ని చేసేసి మీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఎవరు ఏమైనా మాట్లాడేసి ఇప్పుడు మా మీద అక్రమంగా పెడుతున్నారంటే ఎట్లా? రెండోది, సార్ నేను చెప్పాలనుకున్న దాంట్లో ఇంతకు ముందు మీరు మాట్లాడినారు,
మీ నాయకుడు తప్పుగా మాట్లాడినాడు, మీరా మాట్లాడేది, మీదా ఒక పార్టీ, మీరా ఒక కార్యకర్తలు. ఎస్, నేను మళ్ళీ చెప్తున్నా, నా గుండెల మీద చేసుకొని చెప్తున్నా, నిన్ను అధపాతాళానికి తొక్కుతా అని తొక్కి చూపించిన పార్టీ జనసేన, తొక్కి చూపించిన నాయకుడు అని నేను పిడికిలు బిగించి చెప్తున్నా, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి. మీరు చెప్పండి, మీరు చెప్పారు కదా 175కు 175 అని. మీ నాయకుడు కూడా ఒక నినాదం ఇచ్చాడు, ఏమైందో చూసుకోండి, 175 మళ్ళా స్టార్ట్ చేయండి, 175కు 175 అని. మీరు అంటే మీరేం పేరు మర్చిపోయినారా మా నాయకుడిది? మీరా మనస్సాక్షి అంటున్నారు, మీ సాక్షి గురించి చెప్పనా? మీ సాక్షి, మీ సాక్షిలో ఏం రాస్తున్నారు, ఏం చెప్తున్నారు? జర్నలిజానికి చెదులు పట్టింది మీ పేపర్ పెట్టింటాను ఇచ్చారు. మీరు మాట్లాడుతున్నారు మహా న్యూస్, ఆ రోజు మహా న్యూస్ కాదు, ఏ దేశంలో రాష్ట్రంలో ఎక్కడ ఉన్నటువంటి అన్ని ఛానళ్ళు, ఏ పేపర్లు, యూట్యూబ్ ఛానళ్ళు అన్ని 1 కోటి రెట్లు మేలు సాక్షి కంటే. దాంట్లో రాసే అబద్ధాల కంటేనా, దాంట్లో రాసే అంటే నీచమైన రాతల కంటేనా? ఎన్ని రాశారు, ఎన్ని వడ్డీ వార్చించారు? ఈ రోజు వచ్చి మీరు మహానీస్ మీద ట్వీట్ చేసిన, ఎస్ మీరు నిరసన తెలపండి. ఇప్పుడు మీరే అన్నారు కదా నిరసన తెలపండి, ఇదేం పోతుంది అని చెప్పారు కదా, మరి నిరసన తెలపండి. చూసారా మీరు ఈ రోజు ఇంత రాడ్లు ఎత్తుకుని ఈ రోజు మహానీస్ కావచ్చు, రేపు మూడు అడిగారు మీరు చట్ట ప్రకారం ఇప్పుడు పరిగెత్తాం కోర్టుకు అన్నారు కదా, మీరు లాగండి ఎండీని. మరి ఎందుకు పోయి ఇంత రాడ్లు ఎత్తుకొని పోయి ఎవరో దాడి చేయడం కరెక్టా? దాన్ని మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు? సాక్షి సపోర్ట్ చేస్తున్నారు దానికి. సాక్షి కూడా ఒక జర్నలిస్ట్, ఒక ఛానల్, ఒక పేపరే కదా. అంటే ఏ ఛానల్ అయినా మీరు వచ్చి రాడ్లతో కట్టులతో కొట్టుకొని మా మీద పడి దాడి చేయండి అని చెప్తున్నారా? ఓకే నాగేంద్ర గారు